హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇంకా నేను లాస్ట్ వీడియో చెప్పాను కదా, ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నానని చెప్పేసి మా ఊరికి ఇంకైతే మేమైతే రీచ్ అయిపోయామండి. నేను వెళ్ళేసరికి అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు పూజ దగ్గరికి, అందరూ కలిసే వెళ్ళాలని చెప్పి. ఇంకైతే మేము ఇల్లు అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా వచ్చి రాగానే అయితే మేము గుడి దగ్గరికి వెళ్ళేదానికైతే స్టార్ట్ అయిపోయామండి. అందరు రెడీగా ఉన్నారు కదా. ఇంకైతే మేము గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడైతే ఈరోజు అంటే గ్రాండ్గా చేస్తారని చెప్పాను కదా, చాలా గుళ్ళ దగ్గరికి అయితే పూజ చేయడానికైతే వెళ్ళాలి. నేనైతే ఒక 2 టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళానండి, మా ఇంటి ముందు. ఇంకా ఇక్కడికైతే వెళ్ళాను. ఇంకా అక్కడికంతా వెళ్ళేదానికైతే నాకు పిల్లోళ్ళు ఉండలేదండి, ఏడుస్తున్నారని చెప్పి అయితే నేను ఉండిపోయాను. ఇంకా అక్కడికంతా వాళ్ళే వెళ్ళేసి వచ్చారు. ఇక్కడ ఫస్ట్ అయితే నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఫస్ట్ అయితే ఇక్కడికే వస్తామండి. మా ఇంటి ముందర ఉండేదైతే రీసెంట్గానే కట్టించారు కాబట్టి అది ఈ ఇయరే ఉంది. ఇంకైతే పూజ అయితే స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ అయితే దారం చుడతారండి, నాగలరాయలకి దారం చుట్టేసిన తర్వాత అయితే పూజ స్టార్ట్ చేస్తారు వాటర్ పోసేసి. ఇంకైతే ఇక్కడ దారం చుట్టేస్తున్నారు. ఇంకా ఇదేంటంటే ఈ పండుగలోనే పెద్దలకి బట్టలు పెడతారండి, అంటే పెద్దలకి పూజ చేయడము. అంటే ఆంధ్ర అంటే మా సైడ్ అయితే ఉగాది అప్పుడు పెడతారు, బట్టలు పెట్టేసి అప్పుడు పూజ చేస్తారు పెద్దలకి, అంటే సమాధుల దగ్గర. కానీ ఇక్కడ అలా కాదండి, ఈ పూజకే సమాధుల దగ్గర పూజ చేసుకొని వస్తారు. అది కూడా ఉంటుంది, కానీ నేను అక్కడికి వెళ్ళలేదండి, పిల్లలు ఉండట్లేదని చెప్పేసి అయితే. ఇంకా సాంప్రదాయాలు అయితే చాలానే ఉన్నాయండి, అంటే పెద్దలకి బట్టలు పెట్టడం కానీ, ఇంకా ఆడబిడ్డలు ఉంటారు కదా, అంటే ఇంటి ఆడబిడ్డలు, వాళ్ళకి కూడా ఇదే పండగకండి బట్టలు పెట్టేదైతే. ఇంకా అవి కూడా తెచ్చేశారు. ఇక్కడికైతే పిల్లల్ని తీసుకురాలేదండి, మా అవ్వని పెట్టేసి వచ్చాము. మిల్క్ అంటే ఫీడింగ్ ఇచ్చేసి అయితే నేను వచ్చాను. త్వరగా అయితే చేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి అయితే, పిల్లల్ని ఎందుకు ఇక్కడ తీసుకురావడం అని చెప్పి తీసుకురావట్లేదు. ఇంకైతే పూజ అయితే ఇక్కడ చేసేస్తూ ఉన్నామండి. ఫస్ట్ అయితే పసుపు కుంకుమ అంతా మా అమ్మ వాళ్ళు పెట్టేస్తూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత అయితే నేను పూజ చేయాలి. హితం అయితే ఇక్కడ మీరు గమనించారా, ప్రతి వీడియోలోనూ హితం ఏదో ఒకటి మొహానికి అయితే రాసుకునేస్తూ ఉంది. ఈ వీడియోలో అయితే కుంకుమ అయితే పెట్టుకునేసిందండి. అంటే మేము పసుపు కుంకుమ పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకుంటుంటే ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి కుంకుమ పసుపు పెట్టుకుంటుంది, అలా పెట్టుకుంటుంది. ఇంకా నేనైతే ఇక్కడ టెంకాయ కొడదామని చెప్పేసి అయితే టెంకాయ అంతా రెడీ చేసుకుంటున్నానండి. ఈ శారీలతో అయితే పెద్ద తలనొప్పి పని అండి. అలవాటు ఉండే వాళ్ళకైతే సరిపోతుంది, అలవాటు లేని మా లాంటి వాళ్ళకైతే కొంచెం కష్టమే. ఈ శారీ కట్టుకొని వంగి లేయడం అంటే కొంచెం కష్టం పని అండి. మ్యారేజ్ కాకముందైతే నేను ఫెస్టివల్కి మాత్రం శారీ కట్టుకునేదాన్ని. అది మ్యారేజ్ బిఫోర్ అయితే ఒక 3 ఇయర్స్ నుండి అయితే శారీ కట్టుకున్నాను ఫెస్టివల్స్కి. ఆ ఫెస్టివల్స్ అప్పుడు కూడా శారీ కట్టుకున్నానంటే ఇంకంతే, ఏం పని చేసేదాన్ని కాదు. అలా కట్టుకొని అలా కూర్చునేదాన్ని గమ్మున. కూర్చుంటే కూడా ఎక్కడ నలిగిపోతుందో అని చెప్పేసి అయితే నిలబడే ఉండేదాన్ని ఎక్కువగా ఆ ఫెస్టివల్ అయిపోయేంత వరకు అయితే. ఇంకా శారీ కట్టుకొని అయితే పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఇక్కడ వచ్చినా కూడా నేను శారీస్ ఎక్కువ యూజ్ చేయలేదండి. ఇంకా మా ఆయన అయితే ఇక్కడ పూజ చేస్తున్నారు. పూజ చేసేసి అయితే గట్టిగా అయితే ఏమో మొక్కుంటున్నారు, ఈ ఇయర్ కూడా మంచి అంటే ఏదైనా మంచి జరగాలని చెప్పేసి అయితే మొక్కుకుంటున్నారు. మా ఆయన ఫేవరెట్ గాడ్ అండి నాగమ్మ, చాలా ఇష్టము నాగం దేవుడు అంటే. ఇంకా మేము అక్కడ పూజ చూసుకొని అయితే ఇక్కడికి వచ్చేసాము. అప్పటికే పిల్లోళ్ళు లేవలేదు, పడుకున్నారని చెప్పేసి అయితే. నేను ఈ టెంపుల్ అయితే మా ఇంటి ముందరే ఉంటుందండి, అందుకోసం అని చెప్పి ఇంకా పిల్లోళ్ళు పక్కనే ఉంటారు కదా, చూసుకోవచ్చు లేస్తే అని చెప్పేసి అయితే నేను ఈ టెంపుల్ కూడా వచ్చేసాను. ఇంకా మా ఆడబిడ్డ నేనైతే పసుపు కుంకుమ అయితే పెట్టేస్తున్నామండి. అమ్మాయి పసుపు పెట్టింది, నేనైతే కుంకుమ పెట్టేస్తున్నాను. ఇంకా ఈ టెంపుల్ చెప్పాను కదా రీసెంట్గానే కట్టించారండి, చిన్నదే. అంటే ఒకేసారి ఇద్దరు చేయడానికి అయితే అవ్వదు, ఒకరైతే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మా ఆడబిడ్డ చేస్తుందండి, నేను కాసేపు అయితే వెయిట్ చేశాను. ఇంకా అమ్మాయి చేయగానే నేనైతే చేసేసాను. ఆలోపే పిల్లోళ్ళు లేచేసారని చెప్పారు, నేను వెళ్ళిపోయానండి. ఇంక ఇక్కడైతే రీసెంట్గా కట్టించారని చెప్పాను కదా, ఈ గుడి చాలా బాగా కట్టించారండి. అంటే వీళ్ళకి నాగం దేవుడు అచ్చుంది అని కట్టించుకున్నారు. మా పనిలో మేముంటే హితమ్మ పనే హితమ్మదండి. ఫస్ట్ ఏమో కుంకుమ రాసుకునింది, ఇక్కడేమో బియ్యం అంతా తినేసి అవంతా రాసుకునేసిందండి ఫేస్కి అయితే. ఇంకా మేము ఇక్కడ పూజ చేస్తుంటే ఆ అమ్మాయి అయితే సాంబ్రాణి గడ్డలు తీసుకొని అయితే చుట్టేసేసింది. 3 టైమ్స్ అయితే చుట్టేసిందండి. మేము చెప్పనే లేదు, కానీ ఆ అమ్మాయి చేసేసింది. ఇంకా అయితే పూజ చేసుకొని అయితే మేము వెళ్ళిపోయాము. ఇంకా సమాధులు చెప్పాను కదా, ఈ ఫెస్టివల్కి ఇక్కడ సమాధుల దగ్గర కూడా పూజ చేస్తారు పెద్దవాళ్ళకైతే. ఇంకా నేను
రాలేదండి ఇక్కడికి. మా ఆడపడుచు అమ్మాయి అయితే వచ్చి ఇక్కడ పూజ చేస్తుంది. ఆ అమ్మాయి పూజ చేసుకొని ప్రతి చోటుకైతే ఆ అమ్మాయి వెళ్ళింది. మా అమ్మకు కూడా ఇంట్లో పని ఉందని చెప్పేసి, అంటే పిల్లోల్ని చూసుకోవాలి, ఇంకా వంట పనులు అయితే ఉన్నాయని చెప్పేసి అయితే మా అమ్మ కూడా ఉంది. ఇంకా ఆ అమ్మాయి ఒక్కతే వెళ్ళి అన్ని పనులు చూసుకొని వస్తుందండి అక్కడంతా పూజ అంతా. ఇక్కడ ఒక పూజ, ఇంకా 2 గుళ్ళకైతే వెళ్ళిందండి. 2 గుళ్ళకైతే వెళ్ళేసి పూజ చేసుకొని ఆ అమ్మాయి అయితే ఇంటికి వచ్చేసిందండి. ఇంకా కాసేపు తర్వాత అయితే మా కోడలు వచ్చిందండి ఇంటికి. ఆ అమ్మాయి అయితే నేను ఊడుస్తాను అని చెప్పేసి అయితే చీపురు పట్టుకొని ఆ అమ్మాయి ఊడుస్తుంది. హితం అయితే నేను పాత్రలు అయితే తోమేస్తానని చెప్పేసి అయితే ఆ అమ్మాయి వెళ్ళేసి ఆ పాత్రలు తోమే దగ్గర కూర్చొని అయితే ఏమో చేసుకుంటుంది. ఎంత పిలిచినా రావట్లేదండి. వాటర్ పట్టుకొని అయితే, అంటే వాటర్ కనిపిస్తే చాలా అమ్మాయికి, అది ఏ పనైనా సరే వాటర్లోనే చేసుకుంటుంది కూర్చొని. ఇంకా ఇక్కడైతే కుడుములు చేస్తా ఉన్నామండి. మీరు బియ్యపు పిండితో కుడుములు చూసింటారు, కానీ రవ్వతో కుడుములు చూసారా? ఇక్కడ మా అమ్మ అయితే రవ్వ కుడుములు అయితే చేస్తుందండి ఇన్స్టెంట్గా. అంటే బియ్యంని కడిగి ఆరబెట్టి ఇంకా మిక్సీకి వేసి అట్లా చేసే బదులు ఇలా రవ్వతో ఈజీగా సింపుల్గా చేసేయచ్చండి. ఇదేంటంటే రవ్వని వేయించుకోవాలి, బాగా వేయించుకున్న తర్వాత వాటర్ని బాగా సలసలా కాగేలాగా కాంచుకొనేసిన తర్వాత అయితే అందులోకి ఈ రవ్వ వేసి బాగా, ఇంకా నార్మలేనండి, బియ్య పిండితో ఎలా చేస్తామో అలా చేసుకోవచ్చు. ఇలానే మా అమ్మ అయితే చేస్తుంది ఇక్కడ. ఇంకైతే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అన్నీ. నెయ్యితో అయితే అప్లై చేసుకుంటా చేస్తుంది ఇక్కడ. ఆ షేప్ చేసుకొని అయితే ఇంకా స్టఫింగ్ లోపల పెట్టేసి అయితే లోపలికైతే అదిమేస్తుంది. ఇది చాలామందికి అయితే తెలుసండి, కొంతమంది ఎవరికైనా తెలియకుండా ఉంటుంది కదా, వాళ్ళకైతే చెప్తున్నాను. ఇంకా మీకు డీటెయిల్గా కావాలని చెప్పి ఎవరికైనా కామెంట్ చేస్తే నేను వీడియో తీసి పెడతానండి. ఇంకా నెయ్యితో అయితే అప్లై చేసుకుంటా స్టఫింగ్ చేసుకుంటా ఉంది. ఇంకా ఇవైతే కంప్లీట్ అయిపోతున్నాయి. హితమ్మ చెప్పాను కదండి, ప్రతి పనిలోనూ హెల్ప్ చేస్తుంది హితమ్మ. కాకపోతే మనకి నచ్చినట్టు చేయదు, ఆ అమ్మాయికి నచ్చినట్టు చేస్తుంది. పిల్లోళ్ళు అలానే ఉండాలండి, ప్రతి పనిలోనూ మనకి హెల్ప్ చేసినట్టు ఉండాలి. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. అలా ఉంటేనే, వాళ్ళు హుషారుగా ఉంటేనే కొంచెం ఇది ఉంటుంది. ఇంక ఇక్కడైతే నేనైతే పానకం పెట్టేస్తున్నానండి ఆ కుడుముల్లోకి అయితే. ఇంకా పిండి కొంచెం మిగిలింది, ఇంకా మా ఆయనకైతే వేసి ఇచ్చేసాను. తినేసి అయితే బాగున్నాయి అని చెప్పారు. హితమ్మ పడుకునేసిందండి, ఇంకా పిల్లోళ్ళు ఇద్దరు కూడా పడుకునేసినారు. నైట్ అయిపోయింది. ఇంకా ఈవినింగే అయితే పూజ గదిలో అయితే పూజ చేసేసారండి. మార్నింగ్ ఒకసారి చేశారు, ఇంకా ఈవినింగ్ కూడా ఒకసారి అయితే చేసేసారు. దీపం పెట్టేసింది మా అమ్మ. నైట్ అయిపోయిందండి, ఇంకైతే పడుకునే టైము. అందరూ అయితే పడుకునేసినారు. హితి, చింటూ, బిట్టు అందరూ పడుకునేసినారండి. ఇంకా నేను కూడా పడుకునేసేయాలి. ఇంకా శారీ అయితే తీసేసాను. శారీ తీసేసి నైట్ వేసుకుంటే ఫుల్ కంఫర్ట్ ఉంటుంది. అది ఆడవాళ్ళకి మాత్రమే తెలుసండి. ఆ శారీ అయితే భలే ఇరిటేషన్ అయితే వస్తుంది. అందులో అయితే కూర్చోలేము, లేవలేము, అలా ఉంటుంది పరిస్థితి అయితే. అందరికీ నాలాగా ఉండదండి, నాకైతే అలా ఉంటుంది, నా ఫీలింగ్ అయితే అది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేసుకోండి. బాయ్.